ఇది మష్రూమ్ టైప్, అంటే అంబ్రిల్లా ట్రాలీ ఆర్ మష్రూమ్ ట్రాలీ అనొచ్చు. అంటే కుక్క గొడుగు పైన షేప్ ఎట్లా ఉంటుంది, మన గొడుగు ఎట్లా ఉంటుంది చూడండి. ఆ గొడుగు నిజంగా గొడుగుదే తీసుకున్నాను. గొడుగుది పైన అది పైన చిరిగిపోయింది, క్లాత్ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఆ గొడుగు యొక్క స్టీల్ లోడ్ని తీసుకొచ్చి ఒక స్టాండర్డ్ పెట్టాను. పెట్టిన తర్వాత దీన్ని ఈ పాదుకు పెట్టాను. ఇది కూడా తమలపాకు చెట్టానండి. ఈ తమలపాకులు పాటించాను. ప్రతి స్టీల్ ఉంటాయి కదా రాడ్స్ గొడుగుకి, దానికి ఒక తీగలు కట్టి తీగ కిందకి పాకిచ్చాను. సో ఇది మష్రూమ్ టైప్ టాము. చాలా ముద్దుగా చాలా బాగుంటుందండి ఇది. సో ఈ విధంగా మీరు మెటీరియల్ కూడా వేస్ట్ కాకుండా మన ఇంట్లో కొన్ని మెటీరియల్తో కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వాల్ సపోర్ట్ ట్రాలీ అండి. వాల్ సపోర్ట్ పందిరి అంటే ఈ మిద్దె మీద ఉన్న ఈ పారాపెట్ కాంప్ వాల్ ఉంది కదా, ఈ వాల్ తోటి సపోర్ట్ తీసుకున్నాను. మొత్తం చుట్టూ ఒకటే స్టాండర్డ్ వేసాను. నేను ఇక్కడ స్టాండర్డ్ వేసాను. దీని మీద ఆల్రెడీ దోసపాదులు నడుస్తున్నాయి. దీని మీద ఇది వాల్ ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. చాలా చీప్గా అయిపోతుంది. మన ఇంట్లోనే చెట్లు కొట్టినప్పుడు ఆ కర్రలతోనే మనం యూజ్ చేసుకోవచ్చు అండి. కర్రలు కొనే పని కూడా లేదండి, చాలా బాగా ఉంటుంది. ఇది ఎల్ టైప్ ట్రాలీ. నెక్స్ట్ ఊయల పందిరి, స్వింగ్ ట్రల్లీ. అంటే నిజంగా స్వింగ్ అవుతుందండి ఇది. ఆ లాస్ట్లో కార్నర్లో నేను అక్కడ ఒక సపోర్ట్ ఇచ్చాను, అక్కడ ఒక సపోర్ట్ ఇచ్చాను చెట్లకి. దాని తర్వాత దాని బేస్ తీసుకొచ్చాను. బేస్ తీసుకొచ్చి ఇక్కడ ఒక స్టాండర్డ్ వేసాను, దీనికి సపోర్ట్ ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ ఒక ఎండిపోయిన జామ చెట్టు కొమ్మ ఉంటే దీనికి ఇచ్చాను. ఇది నిజంగా స్వింగ్ ట్రాలీ అండి. ఇక్కడ ఆల్రెడీ ఒక పాదు రెడీగా ఉంది. ఈ పాదుని దీని మీద పంపిస్తాను. అంటే ఈ పందిరంతా మీకు గాలిలోనే ఉంటుంది మొత్తం. అంటే 2 ends సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇది చూడండి ఎలా ఊగుతుంది, చూసారా పందిరి. పైన సపోర్ట్ స్ట్రాంగ్గా కట్టడం వలన ఈ మధ్యలో ఈ గ్యాప్ అంతా అంటే ఈ ప్లేస్ నేను యూజ్ చేసుకుంటున్నాను. ఈ కింద ప్లేస్ అంతా నేను యూజ్ చేసుకుంటాను. ఈ పందిరేమో పైనుంచి వెళ్ళిపోతుంది. పందిరి అంటే చెట్లు ఏమో పైనుంచి వెళ్తాయి అన్నమాట. వ్యూ చూడండి, మొత్తం ఆ చివరి వరకు ఉంది అక్కడ అన్నమాట. ఇది స్వింగ్ పందిరి. ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి ఈ పందిరి. ఆల్రెడీ చెట్టు కూడా పాకించాను నేను దీని మీద పంకిన్ చెట్టు ఆల్రెడీ పాకుతుంది చూడండి. ఇది స్వింగ్ పందిరి, స్క్వేర్ ట్రెల్లీ, స్క్వేర్ పందిరి. ఇది ఏం చేశానంటే ఇప్పుడు నేను స్టేర్ కేస్ మీద ఉన్నానండి. ఈ స్టేర్ కేస్ మీద పైన ప్లేస్ వేస్ట్ అయిపోతుంది నాకు. సో అలా వేస్ట్ కాకుండా పైన పందిరి వేశాను నేను. పందిరి మీకు కనిపిస్తున్నట్టుంది చూడండి, మొత్తం పందిరి వేసాను. కాకపోతే ఏంటంటే 2 స్టాండర్డ్ 2 నిలువు కర్రలు చాలా పెద్దవి కావాలి. ఎందుకంటే కింద నుంచి తీసుకున్నాను. మిగతా 2 ఈ పైనుంచి తీసుకున్నాను అనమాట. ఇక్కడి నుంచి అంటే 2 పొట్టివి 2 స్టాండర్డ్ పొడుగు నిలువు బొంగులు ఈ విధంగా వాగించి ఆల్రెడీ పాకింది. దీని మీద ఆనపాదు పాకింది. ఇదొక స్టాండర్డ్ ఆల్రెడీ ఆనపాదు పూత పెట్టింది. సో ఇది స్క్వేర్ పందిరి అనమాట. ఈ విధంగా మెట్ల పైన కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది స్క్వేర్ పందిరి చాలా బాగా వచ్చిందండి. ఓన్లీ 4 నిలువు బొంగులు పెట్టుకున్నాను, అడ్డం బట్టీలు వేసుకున్నాను, దారాలతో కట్టేశాను. స్లాంట్ అండి, స్లాంట్ వాల్ సపోర్ట్ పందిరి, స్లాంట్ అన్నమాట. చూడండి ఈ విధంగా 2 కర్రలు తీసుకుంటాం. రెండింటి మధ్యలో నేను ఇక్కడ కొబ్బరితాడు కట్టుకుంటూ వెళ్ళిపోయాను పైకి ఇట్లాగా. దీని మీద ఇక్కడ ఒక పాదు రెడీగా ఉంది. నాకు దోసపాదు చిన్నగా పాకిద్దామని ఆలోచన కట్టాను. ఈ విధంగా కూడా మనం ప్లేస్ని యూజ్ చేసుకోవచ్చండి. ఇది ఇన్స్టాంట్గా తయారు చేసుకోవచ్చు. 2 కర్రలు పెట్టి చేసేసుకోవచ్చు. మన పర్పస్ సాల్వ్ అయిపోతుందండి, అంతకంటే ఏం లేదు. మహా అయితే మొక్క 2 నెలలు 3 నెలలు ఉంటుంది కదా అది. ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నాను. ఈ పిల్లర్ల అనుసంధానం తీసుకున్నాను. పిల్లర్ల సపోర్ట్ తీసుకొని
మొత్తం 2, 3 అట్లా అన్ని పిల్లలు సపోర్ట్ తీసుకొని మొత్తం చుట్టూతో ఒక ఎల్ షేప్లో ఇట్లా కట్టుకుంటూ వచ్చాను. ఈ విధంగా మీరు కూడా ట్రాలీ కట్టుకోవచ్చు. ఇక్కడ చిక్కుడు పాదు పెంచి పైకి వచ్చింది చూడండి. ఇక్కడ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఆ మధ్యలో అది అడ్వాన్స్ నిలిచేశాను. దాని తర్వాత ఇక్కడ ఆల్రెడీ పాదులు ఉన్నాయి, ఇంతకుముందు దోస పాదులు ఉన్నాయి, అవన్నీ అయిపోయింది, కాపు అయిపోయింది, తీసేయాలి నేను ఇంకా. సో ఈ విధంగా మీరు కర్రలతో పాదులు కట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.